హలో అందరికీ. ఈరోజు మీకు మంచి చట్నీ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. దీని గురించి మిక్సీ జార్లోన ఒక చెక్క కొబ్బరి చెక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఈ చట్నీ ముగ్గురికి సరిపోతుంది, అందుకనే నేను ఒక చెక్క సరిపోతుంది ముగ్గురికి. ఈ చట్నీ దోశలకి, ఇడ్లీలకి, గారెలకి అన్నిటికీ బాగుంటుంది. శనగగుడ్లు ఒక చుక్క ఆయిల్లో వేసుకొని కొంచెం వేపిసి తీసియండి, బాగుంటుంది ఎక్కువ ఆయిల్ వేస్తే. తర్వాత 4 పచ్చిమిర్చి వేసియండి, కొంచెం జీలకర్ర మాత్రం ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, కానీ ఆ ఫ్లేవర్ తగిలితే ఇంకా బాగుంటుంది అనమాట చట్నీ. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చిన్న చింతపండు వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేస్తే చట్నీ పులుపు వచ్చేస్తే టేస్ట్ పోతుంది అనమాట. యాక్చువల్లీ ఈ శనగగుడ్లు ఇవన్నీ చాలా మంచిది ఒంటికి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు శనగగుడ్లు చట్నీ ప్రిఫర్ చేయండి. తర్వాత తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం ఇలాగా పేలాలన్నమాట, పేలితే చాలా బాగుంటుంది. అలాగా పేలిన తర్వాత జీలకర్ర వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది, అందుకని కొంచెం జీలకర్ర వేసుకోండి. తాలింపు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ ఫ్లేవర్ చట్నీకి పడుతుంది, కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను మాత్రం కొంచెం ఎక్కువే వేసుకుంటాను తాలింపు అన్నిటికీ. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. నేను ఎండుమిర్చి అంగలే ప్రిఫర్ చేస్తాను, అలాగైతేనే ఎక్కువ టేస్ట్ బాగుంటుంది. తర్వాత లాస్ట్లో ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకుంటే తాలింపు స్మెల్ ఇవన్నీ చాలా బాగుంటాయి చట్నీకి కూడా. సో ఒకవేళ మీరు ఇంగువ ఇప్పుడు వేయకపోయినా చట్నీ రుబ్బినప్పుడైనా ఇంగు వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత ఈ చట్నీ నేను గారెలతో సర్వ్ చేశాను, మీరు మాత్రం ఇడ్లీలతోని, దోశలతోని అన్నిటితోని ట్రై చేయొచ్చు. ఈ చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ గారి. మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో నాకు కామెంట్ చేయండి. గారెలు మాత్రం సూపర్గా వచ్చాయి, మా ఆయనకి మాత్రం బాగా నచ్చేసింది.